మిత్రులందరికీ నమస్కారం. మా అమ్మ ఇద్దరం కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్తున్నామండి. మా యాత్ర ఢిల్లీ బన్నీ బీట్కింగ్ అన్నతోని వెళ్ళడం జరిగింది. అది వచ్చేసి 10:30కి మమ్మల్ని పికప్ చేసుకుంటా అన్నారు. అందుకనేసి మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ శివుడికి అభిషేకం చేసామండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా మా శివయ్యని తీసుకోవడం మా అలవాటు. ఇట్లా తీసుకెళ్ళేసి అక్కడ అభిషేకం చేసి మా లగేజ్ అంతా లగేజ్ కౌంటర్లో పెట్టేసేసి మేము అక్కడి నుండి ఇక మెట్రోకి వెళ్ళేసి అక్కడ ఏమైనా లోకల్ సైట్ సీయింగ్ చూద్దామని అనుకున్నాము. నేను మా అమ్మ. పాపం మా అమ్మని చూడండి ఎంత అవస్థ పడుతుందో, కాళ్ళు నడుచుకుంటూ అసలు ఎట్లా అంటే పాపం మోకాలు అప్పటికే అవస్థ అవుతుంది. అమ్మ ఇద్దరం కలిసి మెట్రో స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మా అమ్మ అండర్ గ్రౌండ్ మెట్రో ఎక్కడం ఇదే తొలిసారి. నేను ఆల్రెడీ ఒక 2 టైమ్స్ ప్రయాణం చేశాను. మా అన్నయ్య ఇద్దరం కలిసి ఒకసారి నేను ఒకసారి ప్రయాణం చేశానండి. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీగా అంటే చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్. ఈ అండర్ గ్రౌండ్ మెట్రో అనేది అసలు నేను చాలాసార్లు అనుకున్నా, అసలు ఇట్లా అండర్ గ్రౌండ్లో కూడా మెట్రో ఉంటుందా, అంటే ఇంత లోపలికి కూడా మనం మంచులో పోతామా, శ్వాస ఆడతా అనేసి అనిపించేది. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం వింతగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అరే ఇదే ఫస్ట్ టైం ఏమో అన్నట్టు. కాకపోతే నేను ఫస్ట్ టైం కాదు, కాకపోతే మా అమ్మతో నేను ఇట్లా ప్రయాణం చేయడం ఫస్ట్ టైము. అక్కడ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో అక్కడ రాష్ట్రపతి మ్యూజియం ఉంటుందండి. అక్కడికి వెళ్ళడానికి అమ్మ ఇద్దరం 30 నెంబర్ గేట్ ద్వారా అటు లోపలికి వెళ్ళాము. అక్కడ లోపల అమ్మకు ముఖం నొప్పులు ఉన్నాయి కాబట్టి అమ్మ ఇద్దరం కూడా ఈ బండ్లో లోపలికి అలో చేశారు. లోపల వరకు మమ్మల్ని అక్కడ దింపారండి. అక్కడి నుంచి మేము చిన్నగా నడుచుకుంటూ లోపలంతా తిరిగి చూసినాము. కథం ఇక్కడ ఈ గేట్ వరకు ఆపేస్తారు. ఇక్కడ నుండి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక మన భారతదేశానికి ఎంతమంది రాష్ట్రపతులు ఉన్నారు ఇప్పటి వరకు, ఆ రాష్ట్రపతులు వాళ్ళకు ఇచ్చే గౌరవ వందనాలు ఎలా ఉంటాయి, ప్లస్ వాళ్ళ సైన్యం అంటే ఇప్పుడు మన రాష్ట్రపతికి ఎలా అయితే గౌరవం ఇస్తారో వాళ్ళ యొక్క చరిత్రలు అంటే ఏమేమి గౌరవం ఇస్తాము, తర్వాత వాళ్ళు వేరే దేశాల వాళ్ళు మన రాష్ట్రపతులకు ఇచ్చిన గిఫ్ట్లు కానీ ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి మ్యూజియంలో పొందుపరచబడి ఉంది. లోపలంతా కూడా మ్యూజియం చూసేసి బయటకు వచ్చేసి మన ఫైటర్ జెట్ కాడ ఫోటో దిగినాం ఇద్దరం కలిసి, అమ్మను నేను. తర్వాత కొంచెం ఎండగా ఉన్నది కాబట్టి అక్కడే ఒక కెఫే ఉంది, అక్కడికి వెళ్ళేసి బటర్ మిల్క్ అండ్ వడాపావ్ తీసుకున్నామండి. కొద్దిసేపు చిల్డ్రన్స్ లైబ్రరీ ఉంది లోపల, అక్కడ మొత్తం తిరిగినాము. చాలా అంటే చాలా బాగున్నది. పాపం మా అమ్మకి అప్పటికే కాళ్ళు బాగా కాళ్ళు నొప్పులేస్తున్నాయని చెప్పింది. నాకే బాధ అనిపించింది. కాకపోతే ఏం చేస్తాము, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నడక అనేది తప్పదండి. ఎప్పుడైనా కూడా మనం కరెక్ట్ వయసులో ఉన్నప్పుడు, అంటే మనకు ఆరోగ్యం సహకరించినప్పుడు మనం అన్నీ చూడడం ముఖ్యం అని నా ఆలోచన. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇది ఉంది కదా మన బ్యాటరీ ఇది ఆటో, అందులో మళ్ళీ అక్కడ దింపేస్తుంది. అటు అమ్మ ఇద్దరం వెళ్తున్నాము. ఇప్పుడే ఇక్కడ ర్యాపిడో బుక్ చేయడం జరిగింది. మనకు అక్కడ ఆంధ్ర భవన్ అంటే మనకు తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ అనేసి ఉంటాయి. అది ఆంధ్ర తెలంగాణ భవన్ 2 కలిపి ఒకటే దగ్గర ఉంటుంది. అది క్యాంటీన్. మనకు హైదరాబాదు వాళ్ళకు ఫుడ్ ఇది
బిర్యానీస్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మళ్ళీ మన తెలంగాణలో ఎట్లయితే మనకు ఫుడ్ దొరుకుతుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఫుడ్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. అక్కడ కూర్చున్నామంటే కనీసం ప్లేస్ కూడా దొరకదండి, అంత అంటే అంత బిజీగా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. మళ్ళీ బ్యాక్ టు రైల్వే స్టేషన్. మళ్ళీ ఇక నైట్ అయిపోయింది, 10 అవుతుంది. ఇక మా మెంబర్స్ని అంటే మేము వెళ్ళే బన్నీ బీట్ కింగ్ అన్న వాళ్ళ అది వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాము నేను మా అమ్మ. అక్కడ వెళ్ళిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఉందంట, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. మాకు గ్రూప్ 1 నుండి గ్రూప్ 2కి వచ్చామండి. ఎందుకంటే మాకు వరుణ్ వాళ్ళు కలిశారు, మా వరంగల్ వాళ్ళు కూడా. అక్కడ ఆల్రెడీ బ్రీఫింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ అన్న పేరు ప్రమోద్, ఆయన హర్యానా వ్యక్తి. ఆ అన్న ఢిల్లీ నుంచి వెళ్ళి ఎవరు వచ్చినా కూడా అందరినీ పికప్ చేసేసుకొని టీమ్స్ అందరికీ బ్రీఫింగ్ ఇస్తూ ఉంటాడు. ఢిల్లీ నుంచి వెళ్ళి బయలుదేరిన తర్వాత కొద్ది దూరం తర్వాత టిఫిన్ చేసాము, టీ తాగాము. ఇంకా ఇక్కడ నుండి మా చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయిందండి. ఇక ఇక్కడ నుండి మొత్తం కొండలు, కోనలు, లోయలు. మా డ్రైవర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇక మాకు ఇక్కడ నుంచి వెళ్ళి సీనరీ స్టార్ట్ అయిపోయినాయండి. మా వాళ్ళు ఒక్కొక్కరు కూడా కెమెరాస్ తీసుకొని ఫోటోలు. అసలు మాకు అప్పటి వరకు ఫుల్గా ఉడకపోతూ ఉన్న క్లైమేట్ అక్కడ నుండి ఇక మాకు ఎంత కూల్ అంటే అసలు ఎంత బ్యూటిఫుల్ నేచర్. అసలు నేచర్ అనేది అది మనం మాటలలో చెప్పలేము. చాలా అంటే చాలా గొప్పనైనది నేచర్ అనేది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ వాటర్ కూడా అసలు ఎంత నీట్గా ఎంత తీయగా ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ కూడా. నేను నిజంగా తాగి చూసినాను, చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్. ఇంకా మా దాంట్లో మొత్తం ఆయా షేర్ పాడుతూ ఊపేస్తా ఉన్నారు. మీకు చెప్పడం మర్చిపోయినా, నాకు గ్రూప్ 2లా ఎట్లా అంటే మన వరుణు, మల్లిక, విష్ణు, తపస్వి, రాజేషు ఇట్లా అందరు కూడా మాకు చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయినారు. ఇక్కడ ఆగుపడుతున్న సార్ ఉన్నాడు కదా, ఆ సార్ వాళ్ళు 7 మెంబర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఇది మన ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీస్. ఇక వీళ్ళందరూ కూడా అసలు ఎంత అంటే అంత క్లోజ్ అయిపోయినారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయినారు. మా వాళ్ళు ఇక వీడియోలు తీయడం స్టార్ట్ చేసినారండి. మామూలుగా ఉండవు పిక్స్ మాత్రం. అసలు ఒక్కొక్కరు నిజంగా పిక్స్ తీశారు. చాలా అంటే చాలా సూపర్ తీశారు పిక్స్. ఇక్కడ ఉన్న లొకేషన్లు అన్నీ కవర్ చేయాలంటే ఎన్ని జీబీల మెమొరీ కూడా సరిపోదేమో అనిపించింది. అసలు ఎట్లా అంటే ఒక్కొక్క సీనరీ చూస్తూ ఉంటే ఎంత అసలు చాలా ఒక స్వర్గం లోపలికి అడుగు పెడుతున్నామేమో అన్నట్టు అనిపించింది నాకైతే. అసలు పెద్ద కొండలు, ఆ కొండల మధ్య నుంచి వెళ్ళి చిన్న దారి, ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ అడ్డం వస్తే ఎంత జాగ్రత్తగా తీసుకుపోవడము. అసలు ఆ ఎక్స్పీరియన్సే చాలా అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను నా లైఫ్లో ఎక్కడ కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మధ్యలో కొండలలో నుంచి వెళ్ళి సెలయేర్లు, ఆ ప్రకృతి పచ్చదనము, ఆ మంచు, అసలు నిజంగా చెప్తున్నా కదా. మేము చిన్నప్పుడు 10th క్లాస్లో ఒక పద్యం ఆడుకుంటుంది. ఏంటంటే అడజరి గాంచె భూమిసురుడంబర చుంబి సరస్సర ఝరీ పటల ముహూర్ లుట తబంగ తరదంగ మృదంగ నిస్వరస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కలకంపిత సాలమ శీతశైలమున్ అని ఒక పద్యం పాడుకుంటుంటిమి. ఆ పద్యము అసలు నిజంగా అప్పుడు మేము సృజనాత్మకతతోని అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనేసి మేము ఊహించుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అది రియల్గా మేము చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో మాకు.
మేము మొదట యమునోత్రి దగ్గర సంతోష్ హోటల్ అని ఉంది, అక్కడికి చేరుకొని అక్కడ ఇక మార్నింగ్ ఫుడ్ తినేసినామండి. అసలు ఎంత చలి పెడుతున్నదో ఆ చలిలో వాళ్ళు ఇచ్చిన వేడి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ తినేసేసి అక్కడ నుండి ఇక యమునోత్రి మాతను చూడడానికి అందరం కూడా ఇది కొందరేమో నడుచుకుంటా, కొందరేమో గుర్రాల మీద, కొందరేమో పిట్టు మీద, అట్లా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను మాత్రము గుర్రంలో వెళ్ళిపోయానండి, ఎందుకంటే నాకు ఓపిక ఉండదు. నేనంతా ఏంటంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా నేను గుర్రం మీద వెళ్ళిపోయినా. మా అమ్మ కూడా పిట్టులు వెళ్ళిపోయింది. చూడండి, పిట్టు అంటే ఇట్లా ఒక మనిషిని ఇట్లా కూర్చోబెట్టి ఒక మనిషి తీసుకొని మీదికి వెళ్తూ ఉంటాడు. దాదాపు 7 కిలోమీటర్స్ దాకా ఉన్నది మీదికి. అట్లా మీది తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని రావడం వాళ్ళ బాధ్యతనే. ఇట్లా మధ్యలో ఆపిచ్చేసి వాళ్ళకు కూల్ డ్రింక్లు అవి ఇవి అడుగుతూ ఉంటారు. అది మినిమం కట్టేసి మనం ఇప్పించే బాధ్యత అది. అట్లా దానికోసం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్క దగ్గర కూడా పోలీసులు ఉంటారు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ యాత్ర మొత్తం మిలిటరీ కంట్రోల్లోనే ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా అమ్మ టాటా చెప్తాంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మా అమ్మని మోసుకోవడానికి ఇద్దరు పిట్టు వాళ్ళు మాట్లాడుకున్నారంటే యాక్చువల్గా ఒకరే తీసుకెళ్తారు. కాకపోతే మా మదర్ ఉన్న బరువుకి ఇద్దరు తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఒకరు కొద్దిసేపు ఇంకొకరు కొద్దిసేపు వాళ్ళు చూసుకున్నారు. ఆల్రెడీ ఇక మేము వెళ్తుంటే ఆల్రెడీ ఇక్కడ మన మంచు పర్వతాలు మాకు స్టార్ట్ అయిపోయినాయి యమునోత్రిలోనే. అసలు ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్గా ఉంది. ఇక్కడ గుర్రాల స్టాండ్ మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు, ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ వెళ్ళంట మీద. ఒక బాగుంట ఆగండి అంటే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అసలు ఇట్లా గుర్రాల మీద వెళ్తుండండి. ఆ గుర్రము ఎట్లా అంటే ఒక్క అటు కాలు అటు వేస్తుందా ఇటు వేస్తుందా ఎట్లా ఉంటుంది అన్నట్టుగా భయం అవుతూ ఉంటుంది. కాకపోతే చాలా అంటే చాలా సేఫ్గా తీసుకెళ్తారు వాళ్ళు. ఇక్కడ ఇది యమునోత్రి, ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈ యమునోత్రి ఇది అన్నట్టు ఇదంతా యమునోత్రి మందిరం అమ్మవారు. ఇక్కడ సూర్యకుండని ఇట్లా కుండ్స్ ఉంటాయి, అక్కడ వాటర్ అనేది ఎంతో వేడిగా వస్తాయంటే అంత వేడిగా వస్తాయి. చాలా బాగుంటుంది. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఒక్కసారన్నా మనము లైఫ్లో దర్శించవలసిన ప్లేస్లు ఇవన్నీ. ఇదంతా మా స్క్వాడ్. మా దాంట్లో ఇద్దరు రాజేష్లు ఉన్నారు. ఈ రాజేష్ అన్న వచ్చేసి ఈ అన్న రాజేష్ అన్న, ఈ అన్న పేరు కూడా. ఈ అన్నను నేను ఇద్దరం కలిసి గుర్రాల మీద వచ్చినాము. అందుకని ఒకటేసారి రావడం జరిగింది. ఇక మళ్ళీ త్వరగా తయారయ్యేసి ఇక మళ్ళీ మన వ్యాన్ కాడికి వచ్చేద్దాం అనేసి తొందరగా వచ్చేసినాము రెడీ అయ్యేసి. ఇదంతా కూడా మా గ్రూప్ 2 వ్యాన్ వాళ్ళందరూ. హర హర మహాదేవ అనగానే అదొక జోష్ అనేది వచ్చిందండి అందరిలో. అవన్నీ కూడా మా డ్రైవర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం అన్నీ చదివేస్తున్నారు మీద. టీమ్ 1 వాళ్ళు, టీమ్ 2 వాళ్ళు, అంటే టీమ్ ఏ టీమ్ బి అని అయింది కదా. అందులో టీమ్ 1 వాళ్ళది అయిపోయింది ఆల్రెడీ. మాది టీమ్ 2 వాళ్ళు ఆల్రెడీ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు, ఫోటో షూట్లలో ఉన్నారు. వాళ్ళు పని మేము కూడా 4-5 ఫోటోలు తీసుకున్నాం. చూడండి, ఇంకో వరుణ్ అని చెప్పినా కదా, వరుణ్ మల్లిక అంటే ఇక వీళ్ళే. ఇక్కడ కనబడుతున్న హీరో పేరు తపస్వి. ఈయనే నేను ఇద్దరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, అందుకనే స్టిల్స్ కూడా ఒకటే లాగిచ్చినాం. ఇక్కడ మన సంతోష్ హోటల్లో స్టే ఇచ్చినప్పుడు మన గైడ్ అన్నట్టు మధ్యలోనే
నేను మీకు విష్ణు అని చెప్పినా కదా, నా పక్కన ఉన్నాడు చూసినావా, ఆయన్నే విష్ణు. ఇక మా వ్యాన్ స్టార్ట్ అయింది గంగోత్రికి. మధ్యలో ఉత్తరకాశీ అని ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర అనేది 6 నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ 6 నెలల్లో కూడా మొదటి 2 నెలలు చాలా అంటే చాలా జనాలు ఉంటారండి. అందుకే ఉత్తరకాశీ కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు. ఇది చార్ధామ్ యాత్రలో భాగంగా ఇక్కడ కూడా చాలా జనాలు వస్తూ ఉంటారు. ఇగో మా స్క్వాడ్, ఇగో మా విష్ణు అందగాడు, ఇంకో మా తపస్వి, ఇగో మల్లిక, ఇగో మన వరుణన్న, వెనకాల రాయేష్ అన్న. చాలా పెద్ద లైన్ ఉన్నది. ఈ లైన్లో అమ్మ నిల్చోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫోల్డబుల్ చైర్ తీసుకుపోయినాము. ఆ చైర్లో అమ్మ కూర్చుంటుంది. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ముందరికి వెళ్ళి అక్కడ అమ్మ కూర్చొని తర్వాత మేము రాగానే అమ్మని మళ్ళీ లైన్లో గుర్తిపించేసి లోపలికి వెళ్ళిపోతాను. ఈ ఉత్తరకాశీలో ఒక స్టోరీ ఉందండి. అది ఎట్లా అంటే, మనకు జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ పుణ్యక్షేత్రం ఉంది కదా, ఈ కాశీ పుణ్యక్షేత్రం తర్వాత మన భారతదేశానికి ఉత్తర భాగంలో ఉంటుంది కాబట్టి ఉత్తరకాశీ అని పిలుస్తారంట. హర 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 హర. మాకు లోపల చాలా అంటే చాలా అద్భుతంగా దర్శనం జరిగిందండి కాశీ విశ్వేశ్వర స్వామిది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్ ప్రాంగణంలో అమ్మవారి శక్తిపీఠం కూడా ఉందండి. ఇక్కడ కొండల ప్రాంతంలో వర్షం అనేది ఎప్పుడు పడుతుంది, ఎండ అనేది ఎప్పుడు కొడుతుంది అనేది మనకు తెలియదు. ఎట్లా అంటే మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఈ ఉత్తరకాశీ లోపలికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమో ఫుల్ ఎండ కొట్టింది. అదే మేము టెంపుల్ నుంచి వెళ్ళి ఒక గంట అయిపోయింది కావచ్చు, దర్శనం చేసుకొని వచ్చే వరకు ఫుల్ వర్షం పడుతూ ఉన్నది. మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మా వ్యాన్ ఇంకా రాలేదు. మా వ్యాన్ వచ్చింది, కథం. ఇక మళ్ళీ గంగోత్రికి బయలుదేరుతున్నాము. యమునోత్రి నుండి గంగోత్రి వెళ్ళడానికి మధ్యలో మాకు మనేరి దగ్గర స్టే ఇచ్చారు. అదే ఈ హోటల్. ఇక్కడికి చేరుకునే వరకు మాకు ఈవినింగ్ అయింది. ఇక్కడ నైట్ ఇక్కడే మాకు భోజనం అనేది ఏర్పాటు చేశారు. మాకేంటిదంటే బన్నీ ఫిషింగ్ అనే ద్వారా రావడం వల్ల మార్నింగ్ ఫుడ్, తర్వాత మధ్యాహ్నం మనదే ఉంటుంది, ఈవినింగ్ మాత్రము మళ్ళీ వీళ్ళు ఫుడ్ ఏర్పాటు చేస్తారు. అమ్మా, ఇప్పుడు చార్ధాంలో ఉన్నాం కదా మనం. ఈ చార్ధామ్ యాత్రలో మనము ఇప్పుడు మనేరిలో ఉన్నాం కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పటివరకు అయిన ప్రయాణం? ఇంతకుముందు ప్రయాణం కంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయిందా తెలియదు, కానీ ఇక్కడ కొంచెం చలి తక్కువనే ఉంది. శరీరం సహకరిస్తుంది. మంచి ప్రదేశాలన్నిటినీ చూస్తున్నాం, అంటే మంచి వ్యూస్ కనబడుతున్నాయి. భగవంతుని అనుగ్రహం అనేది ఎట్లుంటుంది అనేది తెలుస్తూ ఉన్నది ఇంకా ఒక్కొక్క అడుగు చేస్తుంటే. యమునోత్రి దర్శనం అయింది కదా, ఈ ట్రెక్కింగ్ అప్పుడు మీకు కలిగిన అనుభవం ఇక చెప్పొద్దు. అది ఒక మనిషి ఇంకో మనిషిని మోసే విధానం చూసి వాళ్ళకి చేతిలో దండం పెట్టాలి. వాళ్ళు తీసుకునే 6,000 కావచ్చు, కానీ ఒక మనిషిని మోయడం అంటే అంత ఈజీ కాదు. ఇంకొకటి ఏంటంటే అసలు ఎట్లా అంటే ఎడ్జ్ పాయింట్లకు వాళ్ళు గబగబ ఎక్కుతూ ఉన్నారు, గబగబ దింపుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేసే కష్టానికంటే ఎక్కువ నేను బాధపడ్డది ఎక్కువ. ఎందుకంటే దాన్ని కూర్చొని ఇట్లా పెట్టేసి ఉండాలంటే ఆ మెడ నరాలు అట్లా ఇబ్బంది అయింది. కాకపోతే పెట్టు కంటే మన
ఈ నలుగురు మోసే పాలకి బాగుంటుంది కావచ్చు. కాకపోతే అది కూడా లావు ఉన్న వాళ్ళకి పనిచేయదని నిన్ననే విన్నా. కాకపోతే ఏంటంటే ఆ ప్రయాణంలో మంచి వ్యూస్ చూడటానికి ప్లస్ దైవ దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ వేడి నీళ్ళతో స్నానము అది మంచిగా, అసలు ఒకవైపు చల్లగా ఒకవైపు వేడిగా ఎట్లా వస్తుంది, అదే దైవికమైనటువంటి ప్రక్రియ అని అనిపించింది. అది భగవంతుని అనుగ్రహము. ఒక్కొక్కటి మనం తెలుసుకోవడానికి ఒక్కొక్క అడుగు వేయించిన. ఫస్ట్ యమునోత్రికి తీసుకుపోవడం కూడా అందుకే కావచ్చు. అక్కడున్న చల్లదనానికి ఇలా మనేలికి వచ్చినటువంటి చల్లదనానికి చాలా తేడా ఉన్నది. కానీ చక్కటి ఏర్పాటు చేసిండు బన్నీ బీట్స్ కింగ్. చాలా అంటే చాలా ఇలా డ్రైవర్స్ కానీ అక్కడున్న వర్కర్స్ కానీ అక్కడ హోటల్స్ వాళ్ళు కానీ మంచి అభిమానంతో వాళ్ళు మనని తీసుకువెళ్ళడం అట్లాంటివి చేస్తున్నారు. చాలా సంతోషమైంది. మన అనేటువంటి ఆ ఫ్యామిలీ లాగా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్న గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, మేము గ్రూప్ 2లోకి వచ్చేసినాం. కానీ అసలు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. సంతోషం అవుతుంది. ఇప్పుడు మరి మనం ఎటు వెళ్తున్నాం? గంగోత్రి చూడటానికి వెళ్తున్నాం. అట్లనే ముందు వెళ్ళేటప్పుడు మనేలి డ్యామ్ ఒకటి ఉంది. మనేరి డ్యామ్ ఒకటి. ఆ డ్యామ్ చూసుకుంటూ అటు వెళ్ళిపోతాము. అక్కడ ఏం ట్రెక్కింగ్ ఉండదు, దగ్గరలోనే ఉంటుందంట. అక్కడ గంగోత్రిని చూడటానికి వెళ్తున్నాం. ఓకే. అమ్మ కొద్దిగా ఎమోషనల్ అయింది కదా, నేను అదే అనుకున్నాను. కాకపోతే అమ్మ గుండెల్లో నుంచి వచ్చిన మాటలు అవి. మళ్ళీ గంగోత్రిలో కలుద్దాం. హర హర మహాదేవ్.